ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధనం ఏమిటి? మాటలా లేక మౌనమా? మనం తరచుగా శబ్దాన్ని, మాటలను, వివాదాలను వింటూ ఉంటాం. కానీ నిజమైన జ్ఞానం, నిజమైన శాంతి ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నకు బుద్ధుడు తన మౌనంతో ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చాడు. ఈ కథలో మీరు గౌతమ బుద్ధుని నిశ్శబ్దం ద్వారా ఒక గొప్ప జీవిత పాఠాన్ని తెలుసుకోబోతున్నారు. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రజలు ఆయన చూసి ఎంతో సంతోషించారు. అనేక మంది ఆయన వద్దకు వచ్చి తమ సందేహాల గురించి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఆలోచనలతో, సందేహాలతో మునిగిపోయిన ఒక సన్యాసి బుద్ధుని వద్దకు వచ్చాడు. అతను ఓ పవిత్ర జీవితం గడపాలని, మోక్షాన్ని పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత చదివినా, ఎంత తపస్సు చేసినా అతనికి మనశ్శాంతి రావడం లేదు. అతను బుద్ధుని ముందుకు వచ్చి నమస్కరించి, స్వామి, నేను అనేక గ్రంథాలు చదివాను, అనేక గురువులను కలిశాను, కానీ ఇప్పటికీ నాకు నిజమైన శాంతి దొరకటం లేదు. నా మనసు ప్రశాంతంగా ఉండటం లేదు. దయచేసి మీరు నాకు మోక్ష మార్గాన్ని చెప్పండి. అతని మాటలు వినిపించినప్పటికీ బుద్ధుడు మాత్రం పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. ఆ సన్యాసి కొంత అసహనంగా మరలా అడిగాడు, స్వామి, మీరు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? నాకు మోక్ష మార్గం తెలుసుకోవాలనుంది అని. కానీ బుద్ధుడు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆశ్చర్యపోయిన శిష్యులు కూడా బుద్ధుని వైపు చూస్తూ నిలబడ్డారు. ఎందుకు ఆయన మాట్లాడడం లేదు? బుద్ధుడు సాధారణంగా తన శిష్యులకు తత్వశాస్త్రాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా మౌనంగా ఉన్నాడు. కొంత సమయం గడిచిన తర్వాత బుద్ధుడు దగ్గరలో ప్రవహిస్తున్న ఒక నదిని చూపించాడు. ఆ సన్యాసి ఆ నదిని చూశాడు. అయితే నీరు కలుషితంగా ఉంది. చాలా దుమ్ము, మట్టి, మురికిగా కనిపించింది. బుద్ధుడు మృదువైన స్వరంతో చివరకు మాట్లాడాడు, ఈ నీరు ఇప్పుడు ముదురు రంగులో ఉంది. ఇది తాగడానికి పనికిరాదు. కానీ కొంత సమయం గడిస్తే ఏమవుతుంది? సన్యాసి కొంత ఆలోచించి, ఆ దుమ్ము, మట్టి, ఆ మురికి పోతుంది, నీరు పారదర్శకంగా మారుతుంది అంటాడు. బుద్ధుడు చిరునవ్వుతూ అన్నాడు, అదే నీ మనసు కూడా. నీకు ప్రశ్నలు, ఆందోళనలు, భయాలు ఎక్కువగా ఉంటే నీ మనసు కూడా ఈ మురికిగా కలుషితమైన నీటిలా అయిపోతుంది. కానీ నువ్వు మౌనం పాటించి మనసును ప్రశాంతంగా ఉంచితే నీ అంతరంగం కూడా ఈ స్వచ్ఛమైన నీటిలా స్పష్టంగా మారుతుంది. ఈ మాటలు విన్న సన్యాసి మౌనంగా తల వంచాడు. అతనికి అర్థమైంది, ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయటం కంటే మన మనసును ప్రశాంతంగా ఉంచడం వల్లే నిజమైన జ్ఞానం మనకు తెలుస్తుంది. ఆ రోజు నుంచి అతను తన అనవసరమైన ఆలోచనలను అణిచి మౌనం పాటిస్తూ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ సంఘటన తర్వాత బుద్ధుడు తన శిష్యులకు ఇలా బోధించాడు, నిశ్శబ్దం అనేది కేవలం మాటలు లేకపోవడం కాదు, అది మన అంతరంగంలో ప్రశాంతతను కలిగించడం. మనం ఎంత ఎక్కువ శబ్దం చేస్తే మనకు అంత తక్కువ అర్థమవుతుంది. కానీ మనం మౌనం పాటించి మన మనసును స్వచ్ఛంగా ఉంచుకుంటే నిజమైన జ్ఞానం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మాటలను విన్న శిష్యులు బుద్ధుని నిశ్శబ్ద బోధనను అర్థం చేసుకున్నారు. అధికంగా మాట్లాడితే కాదు, ప్రశాంతంగా ఉండటం ద్వారా మన మనసును శుద్ధి చేసుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం వెలుగులోకి వస్తుంది. నిశ్శబ్దం అనేది ఉత్తమమైన ఉపాధ్యాయుడు. అది మనకు మన అంతరంగం గురించి గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. అనవసరమైన ఆందోళనను, కోపాలు, సందేహాలను తగ్గించుకోవడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఈ కథను బుద్ధుని జీవితంలో ముఖ్యమైన బోధనగా పరిగణించవచ్చు. మనం సమాధానాలను వెలుపల వెతికేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తాం, కానీ నిజమైన జ్ఞానం మన లోపలే ఉంటుంది. మౌనం పాటిస్తూ మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే సమాధానాలు స్వయంగా మన వద్దకు వస్తాయి. ఈ బోధనను మీ జీవితంలో పాటించి చూడండి. మీరు ఒక కొత్త ధ్యానం, ప్రశాంతతను కనుగొంటారు.